మనలో చాలామంది ఫిట్గా ఉండాలనుకుంటారు, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు, జిమ్లకు వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ కొంత ఒక 1 వీక్ చేసో 10 డేస్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్కి వచ్చేస్తారు. అంటే అంత టైం లేకపోవడం ఒకటి, అంత కంటిన్యూయస్గా అప్పటి వరకు అలవాటు లేకుండా ఒక కొత్త రొటీన్లోకి వచ్చినప్పుడు కొంత టయర్డ్నెస్ పెరిగిపోవడం, అంత కోపప్ చేసేటువంటి సిచ్యువేషన్, అలాగే అంత లీజర్ మనకి లేకపోవడం, ఇటువంటి ఎన్నో కారణాలు. ముఖ్యంగా సమయం ఒకటి, ఎక్కువ టైము ఫ్యాటిక్ అంటే ఎక్కువ అలసట రావడం, ఈ 2 కారణాల వల్ల చాలామంది జిమ్కి, వర్కౌట్స్కి, ఎక్సర్సైజ్ అనగానే కొంచెం భయపడి ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు చేసి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఇవన్నీ చేయనవసరం లేదు. వారానికి కేవలం 2 చిన్న వర్కౌట్ సెషన్స్ చేస్తే, అవి కూడా సింపుల్వి చేస్తే సరిపోతుంది. అదే మీకు జిమ్కి వెళ్ళినా లేకపోతే ఏది చేసినా ఎంత రిజల్ట్ ఇస్తుందో అంత ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుందని లేటెస్ట్గా ఒక సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఇకపోతే ఆ వివరాల్లోకి వెళ్తే 30,000 మంది ఎవరైతే ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఒక గ్లోబల్ సర్వే చేశారు. ఆ గ్లోబల్ సర్వే చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా జిమ్లకి వెళ్ళనవసరం లేదు, భారీ ఎక్సర్సైజులు చేయవసరం లేదు, కానీ వారానికి 2 చిన్న షార్ట్ వర్కౌట్ సెషన్స్ చేయండి. అవి కూడా మీ బాడీలో ఉన్నటువంటి మేజర్ మజిల్ గ్రూప్ యాక్టివేట్ అయ్యేలాగా చేయండి. దానివల్ల మీరు ఫిట్గా ఉంటారు అని చెప్పేసి అయితే ఈ రిపోర్ట్ చెప్పింది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఈ రీసెర్చ్ వచ్చింది. సింపుల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ద్వారా బాడీ మజిల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్, వాకింగ్ స్పీడ్ని పెంచుకోవచ్చని, అలాగే దీనికోసం ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉండేటువంటి సామాన్లతోనే చేయొచ్చని ఈ రీసెర్చ్ చెప్తుంది. మన బాడీలో ఉండేటువంటి మేజర్ మజిల్ గ్రూప్స్ 3. ఒకటి మన వీపు, ఇంకొకటి మన హిప్స్, ఇంకొకటి మన నీస్. సో ఈ 3 మీద కాన్సన్ట్రేటెడ్గా ఉండేలాగా మనం ఎక్సర్సైజెస్ చేయగలిగితే అదే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది ఎక్కువ కార్డియో చేస్తారు, లేకపోతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు అప్పర్ బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఎక్కువ నీరసం అనిపిస్తుంది, కానీ కొన్నాళ్ళు చేసిన తర్వాత డంబెల్స్లో కానీ దీన్ని చేసిన తర్వాత టైర్డ్ అయిపోయి చేయలేకపోతుంటారు. సో సింపుల్ 4 ఎక్సర్సైజెస్ వీళ్ళు సజెస్ట్ చేసినవి ఏంటంటే స్క్వాట్స్, పుషప్స్, గ్లౌడ్ బ్రిడ్జెస్, లంజెస్ లాంటివి 4-5 ఎక్సర్సైజెస్ వారానికి 2 రోజులు చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీ లోవర్ బాడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాడీ మొత్తంలో మన లోవర్ బాడీ ఎప్పుడైతే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ హెల్తీగా ఉంటాం. మన జీవితంలో సమస్యలు కొంత ఏజ్ దాటినాక 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, ఎంతైనా సరే ఈ జనరేషన్కి తగ్గట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యలు మనకి లోవర్ బాడీతోనే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటివరకు మీరు ఏ ఎక్సర్సైజులు చేయకపోయినా పర్లేదు, కానీ ఇప్పటి నుంచి అయితే లోవర్ బాడీ ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ వారానికి 2 సార్లు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావాలంటే వారానికి 2 సార్లు సరిపోదు, కాబట్టి దాన్ని కనీసం 4 సార్లకు పెంచేలాగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫైనల్గా సమయం లేదని చెప్పి మీ ఫిట్నెస్ అయితే నిర్లక్ష్యపరచకండి. కనీసం వారానికి 20 నిమిషాలు మీ బాడీ కోసం మీరు స్పెండ్ చేయగలిగితే సింపుల్ ఎక్సర్సైజ్తో వారానికి 2 సింపుల్ వర్కౌట్స్ చేయగలిగితే మీరు ఫిట్గా ఉంటారు.